వెల్కమ్ టు J5 టీవీ. ఉచిత ఇసుకను అన్నదమ్ములిద్దరూ కలిసి దోచేస్తున్నారు. మాజీ శాసనసభ్యులు చెల్లజగ్గిరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో అదే జొన్నాడులో సక్రమమైన ఇసుక గుట్టతో సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడు కూడా రండి, అక్రమ ఇసుకతో సెల్ఫీ తీసుకోండి అంటూ మాజీ శాసనసభ్యులు ఎద్దేవా చేశారు. బంట పేరుతో వసూలు చేసేది 600 రూపాయలు, లేబర్కు ఇచ్చేది 300 రూపాయలు. దయచేసి శ్రామికుల కడుపు కొట్టద్దు అన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చెల్లజగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరున్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుక్షణం ఈరోజు సామాన్య ప్రజానికం అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్నా వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే ముఖ్యంగా జొన్నాడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడే ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు 2 పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకుని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు. కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు ఇబ్బంది రావచ్చు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నాడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓ మాట చెప్పారు, ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని. చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా. ఇదే జొన్నాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు. పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఎట్లా అనుకోండి ఒక నిమిషం. మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుందనేటువంటిది మీడియా వారు కూడా మరి ప్రచురించడం జరిగింది. మీరు ఎప్పుడు నిద్రలేస్తున్నారు, మీరు ఎప్పుడు తోలు తీస్తున్నారు, ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే మరి ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్ గా ర్యాంపు నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. మాకు అభ్యంతరం లేదు. ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నాడ గ్రామంలో పాపం ఎంతో మంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులు అయితే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. వారు కష్టపడుతున్నారు. వారి కష్టం ఎవరి శ్రమ దోపిడీ కాకూడదు. వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతులకు గురి చేసి వారికి కేవలం 300 రూపాయలు ఇచ్చి 600 రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. 600 మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి సంగతి తేల్చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చంద్రబాబు తోలు తీయాలి, చంద్రబాబు నిద్రపోతున్న ప్రభుత్వం